ఒకసారి డిటెక్టివ్ కామిక్స్ ఇష్యూ నెంబర్ 1027 సెకండ్ ఎన్కౌంటర్ లో బ్యాట్మెన్ జోకర్ ని చేస్ చేస్తూ ఉంటాడు. సో జోకర్ ర్యాండమ్ గా బ్యాట్మెన్ కి ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. అక్కడ జోకర్ ఒక పోలీస్ ఆఫీసర్ ని కట్టిపడేసి టైం బాంబ్ ని పెడతాడు. బ్యాట్మెన్ అతన్ని చూడగానే ఆ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. కానీ దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ బ్యాట్మెన్ కి జోకర్ వింత వింత బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. స్కూల్ బస్ ని హైజాక్ చేయడం, హీరోస్ ని కట్టిపడేయడం, సైకోలా వైలెంట్ గా బ్యాట్మెన్ కి పిచ్చెక్కించే గిఫ్ట్స్ ఇస్తాడు. ఇలా 22 ఇయర్స్ గడుస్తుంది. సో వన్ ఫైన్ డే బ్యాట్మెన్ ఈ రోజు మంత్ ఎండింగ్ కదా ఇంకా గిఫ్ట్ రాలేదేంటని రియలైజ్ అవుతాడు. సో ఈ సైకో గాడు ఈసారి ఎంత మందిని లేపేయడానికి పెద్ద ప్లాన్ వేస్తున్నాడని చాలా భయపడతాడు. మేయర్ కి చెప్పి సిటీ మొత్తాన్ని ఖాళీ చేయిస్తాడు. సూపర్ మ్యాన్ ని కూడా హెల్ప్ కోసం పిలుస్తాడు. బ్యాట్మెన్ ఇక్కడ ఇంత భయపడి చేస్తుంటే జోకర్ మాత్రం హీరోలాగా సిటీ మధ్యలోకి వచ్చి నిలబడతాడు. అది తెలుసుకుని బ్యాట్మెన్ జోకర్ దగ్గరికి కోపంగా వచ్చి జోకర్ ని ఎగిరెగిరి తన్ని నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతాడు. దానికి జోకర్ సైకోలా నవ్వుతూ నేనే నీ బర్త్డే గిఫ్ట్, నాకంటే పెద్ద బర్త్డే గిఫ్ట్ నీకేముంటుంది అని అంటాడు. మన రిలేషన్ ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవుతుంది, ఇక్కడితో ఎండ్ అవ్వదు అని జోకర్ నవ్వుతూ అంటాడు.